సార్ ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఎలక్షన్ లో మా టీం నెగ్గినందుకేగా. కాదు సార్, మీ సినిమా ఎలక్షన్ అయిపోయినందుకు. లేకపోతే ఏంటండి ఆ గొడవలు? మెయిన్ ఎలక్షన్ కంటే మీ ఎలక్షన్ గోల ఎక్కువైపోయింది. సార్, మీ సినిమా వాళ్ళు తిప్పి తిప్పి కొడితే 1000 మంది ఓటర్లు లేరు. మీరెందుకు ఇలా అసహ్యంగా కొట్టుకుంటున్నారు? భలేవారే, మేమేమైనా శత్రువులమా చెప్పండి. పేద సినీ కళాకారులకి చక్కగా సేవ చేయాలన్నదే మా అందరి తాపత్రయం. కానీ ఆ సేవ విషయంలోనే కొన్ని భయంకరమైన తేడాలు వస్తున్నాయి. చూస్తుంటే ఇంటర్నల్ గా మీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. పైకి మర్యాదలు చూపిస్తారు, లోపల కొట్టుకుంటారు. ఏంటండి ఇది చీప్గా? తప్పదండి, మేము ప్రజల్లో పేరున్న వాళ్ళం. బండబూతులు తిట్టుకోవాలని ఉన్నా ఇంతకు మించి తిట్టుకోలేం. మీద పడి కొట్టుకోవాలని ఉన్నా కొట్టుకోలేం. ఏం చేసినా మర్యాదగానే చెయ్యాలని మా పెద్దలు మాకు చెప్పారు. మరి ఏం చేస్తాం చెప్పండి. మాట్లాడితే పెద్దలు 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 అంటారు. మీరు ఇలా కొట్టుకు చేస్తుంటే వాళ్ళు అసలు బయటికి రారా? వాళ్ళు గొప్పవాళ్ళండి. ఈ పెంటలో కాలు పెడితే పరువు పోతుందని వాళ్ళకి తెలీదా ఏంటి? అయినా వాళ్ళకి తీరిక ఎక్కడిది? సినిమాలు, బిజినెస్లు. మనకైతే సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి కాబట్టి కొట్టుకోవడానికి ఇంత తీరిక దొరికింది. అందుకే సినిమా రంగంలో పని లేక బాధపడుతున్న వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాం. ఏమండి, మీడియాకి మళ్ళీ చెప్తున్నాం, మేమంతా ఒకటే. మా మధ్య లేని మనస్పర్ధల్ని మీరు క్రియేట్ చేయకండి ప్లీజ్. బాగుంది. అంతా ఒకటే అయినప్పుడు ఆగ్రప శత్రువులా కొట్టుకోవటం ఎందుకట? శత్రువులం కాదండి బాబు, సేవ ఎవరు చేయాలనేదే ప్రాబ్లం. అయినా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి కదా, చూడండి మళ్ళీ ఎలా కలిసిపోతామో. చూడడానికి మీకే సిగ్గేస్తుంది తెలుసా. అయినా నిన్నటి వరకు తెగ కొట్టుకున్నారు. ఎలక్షన్ అయిపోగానే మిత్రులైపోవడం ఎలా సాధ్యమండి? ఏముందండి, అందరూ మంచి నటులమే. గెలిచిన వాళ్ళు పదవుల్ని ఎంజాయ్ చేస్తున్నా పైకి వినయం నటిస్తారు. ఓడిన వాళ్ళం వచ్చే ఎలక్షన్ వరకు ఛాన్స్ ఉండదు కాబట్టి స్పోర్టివ్నెస్ నటిస్తాం. ఇంకేముంది, దెబ్బకి అందరూ మిత్రులైపోతాం. మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి చూడండి ఏ లెవెల్లో కొట్టుకుంటామో. అంతా ఒకటే, అందరి లక్ష్యం సేవే అన్నప్పుడు అసలు ఈ పోటీలు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకండి? ఏమండి, ఇంట్లో అందరూ బంధువులమే కానీ సరదాగా పేక ఆడుకుంటాం. అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, అత్త, మామ. పేకట్లో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. అంత మాత్రాన బంధుత్వాలు పోతాయా? కొందరే గెలుస్తాం కదా అని అసలు పేకాడమే మానేస్తామా? ఇది అంతే. మీ ఎలక్షన్ పేకాడ బాగుంది సార్, కానీ ఒకటి, జనం మిమ్మల్ని ఎంతకాలం రాజులు, రాణులు, యువరాజులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా మీలో మీరే కొట్టుకుని చీపైపోయి రాజు, రాణి, జాకీ కాస్త జనం దృష్టిలో జోకర్లు అయిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి.